మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్ఠ నామములో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకొని దేవుడి మాటలు మీతో మాట్లాడుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు, కీర్తి ఆరోపిస్తున్నాం. ఇది నా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగల రాజా, మంచివాడ, మీ కృతజ్ఞతలు. కనికరించండి, మాతో మీరుండి మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నా లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ప్రియ దేవుని బిడ్డ, చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సంఘటన ఏంటంటే, ఏమి సందేహపడక దేని గురించి ఏం చేయొద్దు, చింతింపకుడి. దేవుడు అంటున్నాడు దేని గురించి చింతింపదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఆహారం గురించి చింతపడేవారు ఉన్నారు, వస్త్రాల గురించి చింతపడే వాళ్ళు ఉన్నారు, వసతుల గురించి చింతపడే వాళ్ళు ఉన్నారు, రేపు నా జీవితం ఎలానో అని జీవిత స్థిరత గురించి చింతపడేవారు ఉన్నాం. అవునా? ఈ లోకంలో ప్రతి మనిషిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అవసరత నిమిత్తం చింతపడుతూనే ఉంటారు. ఈ రాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున ఏమవుతుందో అన్న చింత. కొంతమందికి పిల్లల మీద చింత అయితే, కొంతమందికి వారి భర్త, వారి భార్య మీద చింత అయితే, కొంతమందికి వారి జీవన శైలి మీద చింత అయితే, కొంతమంది వారికి వారి ఉద్యోగాల మీద, వారి వసతుల మీద, వారి ఆర్థిక పరిస్థితుల మీద, అంటే మానవ జీవితం బ్రతుకుతున్న కొలది ఏదో ఒక విషయం కొరకు చింత. కొంతమంది వారి వివాహం గురించి, కొంతమంది వారి జీవితంలో జాబుల గురించి, ప్రతి విషయంలో రోజు నిమిషం నిమిషం గడుస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చింతపడుతూనే ఉంటాం. కానీ లేఖన భాగం ఏం చెప్తుందంటే, చింత మనల్ని ఏం చేస్తుంది? మనం చింతపడకూడదు, అసలు చింతపడదు. ఎందుకంటే ప్రాణము కన్నా దేహం శ్రేష్టమైంది కదా, దేవుడు గొప్పవాడు కదా, అన్ని విలువైనవి కదా, అందుకని చింతపడకుండా. అందుకే లేఖన భాగం ఉంది, ఏ విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన, కృతజ్ఞత, అర్పణలతో దేవుణ్ణి చేరుకునండి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని బిడలమైన మనము, విశ్వాసంగా పిలువబడుతున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, యేసయ్య పోలికలో రూపింపబడిన మనము, ఆయన రక్తం అనే కాడి కిందకు వచ్చిన మనము, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చింతపడకూడదు. ఏం చేయాలి మరి? చింతపడకుండా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఇది నాన్న చింత మనల్ని ఏం చేస్తుంది? చింతపడతాడు. వాట్ వరీ మేక్స్ ఇన్ అవర్ లైఫ్. చింత మన జీవితాల్లో ఏం తీసుకొస్తుంది? మొట్టమొదటిగా చింత ఆరాధన చేయకుండా ఆపివేస్తుంది. చదవండి లేఖన భాగము, అదే అధ్యాయం 25వ వచనంలో మనం చదివినట్లయితే, ఏంటి శ్రేష్టమైనవంట? నీ దేహమును గురించి చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము ఏంటంట? శ్రేష్టమైన. మనం ప్రాణము శ్రేష్టమైన. అవునా? ఆహారం లేకపోతే ప్రాణం పోద్దామని అనుకుంటాం, కానీ ప్రాణమును కాపాడేవాడెవరు? దేవుడు. ప్రాణము శ్రేష్టమైనది, వస్త్రము కంటే దేహము శ్రేష్టమైనది. వాటినిచ్చిన దేవుణ్ణి ఘనపరచాలే తప్ప చింత పడేవాడు. మొట్టమొదటిగా చింతపడటం వల్ల మన జీవితంలో కలిగే నష్టాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చింత మొట్టమొదటిగా ఆరాధన చేయనీయకుండా ఆపివేస్తుంది. లేఖన భాగంలో మనం పౌలు శీలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరసాలలో. ఎందుకు వారు చెరసాలలో వేయబడ్డారు అని అంటే, స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు పట్టి బంధించి వారిని చెరసాలలో వేసినప్పుడు వారు ఏం చేశారంట?
చెరసాల చింత. అవునా, అమ్మో రేపు ఏమైపోతుందో, వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఉరి శిక్ష వేస్తారో లేకపోతే ఏ శిక్షిస్తారో అన్న భయం. కానీ వాళ్ళు ఏం చేశారు? చింతపడకుండా దేవుణ్ణి ఆరాధించారు. అంటే ప్రవాదం చెరసాల్లో ఉన్నాం, బోండాలతో బిగించబడ్డాం, ఆయనను నీవు సజీవుడైన దేవుడు, నీవు గొప్పవాడు, నువ్వు శ్రేష్ఠుడు అని లేఖనవాదం సెలవిస్తుంది. పాటలతో దేవుణ్ణి ఆరాధన చేశారు. అలానే అపొస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు యోహాను ఆ రాత్రి యోహాన్ని చంపివేశారు. కానీ పేతురు మాత్రం ఏం చేశాడు? చక్కగా నిద్రపోయాడు. ఎందుకంటే చింత పడలేదు, దేవుణ్ణి ఏం చేశాడు? ఆరాధించాడు. ప్రియ దేవుని బిడ్డ, చింత మానవ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? దేవునికి చెందవలసిన మహిమ చెందనీయకుండా చేస్తుంది. నువ్వు చింతపడుతూ దేవుని మందిరంలో కూర్చుంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుణ్ణి ఘనపరచలేవు. దేవుని నోరారా అయ్యా తండ్రి నువ్వు గొప్పవాడవు అని దేవుణ్ణి ఘనపరచలేవు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను చింతపడ్డాను, నిన్న దేవుడు చేసిన మేలు నా గుర్తుకు రాదు, మొన్న దేవుడు చేసిన మేలు నా గుర్తుకు రాదు, అటు మొన్న చేసిన దేవుడు మేలు నాకు గుర్తుకు రాదు, చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను కాపాడింది నాకు గుర్తు రానప్పుడు ఖచ్చితంగా నేను దేవుణ్ణి ఏం చేయలేను? ఆరాధించలేను. అందుకని చింత ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మనకి కనుమరుగు చేస్తుంది. దేవుడు చేసిన మేలు మనకు గుర్తు లేకుండా అసలు గొప్పవాడిని నోరారా ఆరాధించనీయకుండా చేస్తుంది. పేతురు యోహాను ఏం చేశారు ఇక్కడ? అలానే పౌలు శీలు ఏం చేశారు? దేవుణ్ణి దేవునిగా చూశారు. కాబట్టి చింత వారిని ఏం చేయలేకపోతుంది. వారి చేతులు ఎత్తి నిజంగా దేవుణ్ణి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆరాధించారు. కాబట్టి వారికి ఏమైందంటే చింతలా కనబడలేదు, చింత ఆనందమైంది. హల్లెలూయా. ప్రియ దేవుని విశ్వాసీ దేవుని బిడ్డ, ఈ రాత్రి చూస్తున్న నీవు చింతపడుతున్నావా? చింత నిన్నేం చేస్తుంది? దేవుని ఆరాధనించనీయకుండా చేసిన చాలాసార్లు ఇంట్లో దిగులుగా కూర్చుంటావు, ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళలేవు, ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించలేవు. ప్రార్థన అంటే విసుగొస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని నష్టాలు! నువ్వు ఒక విషయాన్ని గురించి చింతపడుతూ మనసులో వేదన పడుతూ ఉంటే ఎన్ని నష్టాలు వస్తున్నాయో తెలుసా? ప్రథమమైన నష్టము దేవుణ్ణే ఆరాధన. మందిరానికి వెళ్ళాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు. మొట్టమొదటి నష్టం చింత ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి ఆరాధించు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎందుకు సృష్టించబడ్డాం? మనం ఎందుకు తయారు చేయబడ్డాం? ఆయన రూపంలో, ఆయన పోలికలో ఎందుకు మనం నిర్మించబడ్డామంటే సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే. ఆయన ఘనపరిస్తేనే ఈ లోకంలో ప్రతిదీ మనం పొందుకోగలం. అందుకే లేఖనం చెప్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. అందుకనే కీడు జరిగిన మేలు జరిగిన ఏమి జరిగినా దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. నీ చింత నువ్వు దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేస్తుందా? నీ దిగులు దేవుని మందిరం వైపు నీ కాళ్ళు నడవనీయకుండా చేస్తుందా? నీ చింత యథావిధిగా నువ్వు ప్రార్థన చేసేవాడివి ప్రార్థన చేయనీయకుండా చేస్తుందా? అయితే చింత ఎవరి దగ్గర తీసుకురా? దేవుని పాదాల దగ్గరికి తీసుకురా. అది దేంతో జయించగలం? మరలా దేవుని స్తుతించడంలోనే జయించగలం, దేవుణ్ణి ఆరాధించడంలోనే జయించగలం, దేవుని పాదాల దగ్గర ప్రార్థించడంలోనే చింతను జయించగలం. రెండవ నష్టం చింతపడడం వల్ల, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదివితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా? చింతపడుతుంటే రెండవ నష్టం ఏంటంటే చింత మన పని చేయనీయకుండా ఆపివేస్తుంది. నిజమా కాదా? అరే ఈరోజు నాకు నష్టం జరిగింది, ఏమైనా పని చేస్తామా? అదే లేచింది కదా తినము, ఇంట్లో వంట చేయము, బయటికి వెళ్ళి పని చేయము, దిగులుగా కూర్చుంటాం. మనం చింతపడ్డా ఏం చేస్తుందో తెలుసా? ఒకటి, దేవుని వైపు దృష్టి లేకుండా చేస్తుంది. రెండవది, ఈ లోకంలో మనం బ్రతకడానికి, లేకపోతే ఈ లోకంలో దేవుడు సోమరులుగా ఉండద్దు అన్నదానికి, దాని మీద దృష్టి, అంటే మన మీద మనకు దృష్టి లేకుండా చింత చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవేం చేయమంట? విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోను, కానీ వాటిని దేవుడు పోషించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు ఒకే ఒక మాట, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? దేవుని దృష్టిలో ఆకాశ పక్షుల్ని, వృక్షాలని అన్నింటినీ వాళ్ళ నోటి మాటతో చేస్తే, దేవుడు మానవుల్ని తన సొంత చేతులతో తయారు చేశాడు. ఆయన ప్రాణాన్ని మనలో ఊదాడు. వాటికన్నా మనం ఎవరు అంట? శ్రేష్ఠులు. అందుకనే చింత ఏం చేస్తుందంటే పని చేయకుండా ఆపేస్తుంది. దేవునికి మనము శ్రేష్ఠులు మనం ఎరిగిన మనము చింతపడకుండా ఏం చేస్తాం?
యథావిధిగా పని చేస్తాం. ప్రియదేవుని బిడ్డ, పని ఆగిపోయిందంటే ఏమైపోతుంది? ఆ రోజు నష్టమే, ఇంకో రోజు నష్టమే, ఇంకో రోజు నష్టమే. అవునా? ఆ నష్టాన్ని మళ్ళీ కూర్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే చింత పడకుండా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు చింతను ఏం చేస్తాడు? ఆనందంగా మారుస్తాడు. ప్రియదేవుని బిడ్డ, మూడవ నష్టం చింత మనకి మానవ జీవితంలో ఏం తెస్తుంది? మత్తయి సువార్త 6:27 మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువైనను చేసుకొనలేడు. చింతపడటం వల్ల ఏం చేసుకోలేమంట? మన హైట్ కొంచెం ఎక్కువ చేసుకోగలరా ఎవరైనా? అందుకే చాలామంది అంటారు, ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి పిల్లలు ఏడ్చేసి చేస్తూ ఉంటే మంచి వాళ్ళు చక్కగా, సరే నువ్వు ఏడిస్తే పాస్ అవుతానంటే నేను కూడా ఏడుస్తాను. నిజమేనా? ఏడవడం వల్ల లేకపోతే చింతపడటం వల్ల ఎవరిని ఎక్కువ చేసుకుంటామా? తక్కువ చేసుకోగలమా? ఏమీ చేసుకోలేం. మూడవ నష్టం చింతపడ్డాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. అవునా కదా? చింతపడతా కూర్చుంటాం, తినం, ఎవరితో మాట్లాడడం, సంబంధాలు ఉండవు, ఆరోగ్యం ఉండదు, క్షీణించిపోతాం. కానీ చింత పడకుండా దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డ, 2 రాజుల గ్రంథంలో ఉంది ఏలియా గురించి. ఎలిజబెల్ ఏలియా ప్రవక్తని చంపుతానన్న, అవునా అనిందా లేదా? వెంటనే ఏలియా కృంగిపోయినాడు, దిగులు పడ్డాడు, చింతపడ్డాడు. అమ్మో నా ప్రాణం ఏమైపోతుందని ఎక్కడికి వెళ్తాకుందో పారిపోతాను. దేవునికి కూడా చెప్పాడు, నా ప్రాణం తీసేసుకో, నేను పారిపోతున్నా అని చింతపడ్డాడు. అవునా? ఆరోగ్యాన్ని, ఆయన జీవితాన్ని కాపాడుకోలేదు. అదే వెంటనే మళ్ళీ దేవుడు పిలిచాడు, దేవుని వైపు చూశాడు, చింత ఏమైంది? పోయింది. దేవుని కనికరం ఆ బిడ్డ మీదకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, చింతపడతా ఉంటే మూడవదిగా ఏమైందంటే నీ ఆరోగ్యాన్ని క్షీణించుకుంటావు. అదే చింత బదులు ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. ఒకటి, చింతపడ్డం ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేస్తుంది. 2, చింతపడ్డం ఏం చేస్తుంది? మన పనుల్లో ఏది ముందుకెళ్ళనీయకుండా, పని చేయనీయకుండా చేస్తుంది. 3, చింతపడ్డం ఏం చేస్తుంది? మన ఆరోగ్యాన్ని దినదినము క్షీణింపచేస్తుంది. ఇన్ని నష్టాలు కలిగే చింత మనకు అవసరం అంటారా? అక్కర్లేదు కదా. నాలుగోది మత్తయి సువార్త 6:28-29 వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించిడి, అవి కష్టింపవు అని లేఖనం చెప్తుంది. అంటే చింత నాలుగవదిగా ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని తీసివేస్తుంది. నాలుగవదిగా చింత ఏం చేస్తుందంటే చింత మన విశ్వాసాన్ని చంపివేస్తుంది. మత్తయి సువార్త 6:28-29 ఉంటే చింత ఏం చేస్తుందంట? మన విశ్వాసాన్ని చంపివేస్తుంది. మన విశ్వాసం ఎక్కడ? దేవుని మీద. ఒకప్పుడు బాప్తిసం తీసుకుని తొలినాటి దేవుడు నాకు అన్ని చేస్తాడు, ఒకవేళ మేలు జరగకపోయినా నా దేవుడు చేస్తాడని నిరీక్షణతో ఉండేవారు. అదే చింతపడుతుంది, దేవుడు నాకు ఏం చేశాడు? ఆయన నా జీవితంలో ఏం చేశాడు? అసలు ఆయన నాకు ఏం చేశాడు? అంటే అసలు ఆయన సజీవుడు, ఆయన మరణము నుండి నన్ను తప్పించాడు, ప్రాణాన్ని సైతం నా కొరకు దారి పోశాడు అన్న విశ్వాసం ఏమైపోద్దంట? తప్పుదో పడిపోయి అసలు దేవుడే బొత్తిగా లేడన్న అపనమ్మకం మన జీవితాల్లో వస్తుంది. ప్రియదేవుని బిడ్డ, అటువంటి చింత మనకు అవసరం అంటారా? అటువంటి చింత దిగులు మనకి క్షేమమైనదంటారా? విశ్వాసాన్ని చంపివేస్తే మనం బ్రతుకుతుంది ఎందుకండి? మన పేరే ఏంటి? విశ్వాసపరులు. అవునా కాదా? మనకి ఇచ్చిన బిరుదేంటి? విశ్వాసులు. ఈ విశ్వాసంతో నడిచే మనము విశ్వాసాన్ని కోల్పోతే దేవుని బిడ్డలంగా పిలువబడతామా? మనలో తెలుసుకుందాం. చింతపడ్డం ఏం చేస్తుందంటే మొట్టమొదటి నష్టం మనం దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేస్తుంది. చింత రెండవ నష్టం ఏం తీసుకొస్తుంది? మనం ఏ పని చేయనీయకుండా చేస్తుంది. చింత మూడవదిగా ఏం చేస్తుంది? మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. నాలుగవదిగా చింత ఏం చేస్తుంది? విశ్వాసంలో నడవనీయకుండా చేస్తుంది. నువ్వు అలా ఉన్నావా? నిజంగా నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచేట్లో ఒకప్పుడే మంచి విశ్వాసం ఉంది, ఇప్పుడు లేదంటున్నావా? ఏదో ఒక చింతని హృదయంలో వచ్చి కూర్చుంది, గుర్తుపెట్టుకో. ఏదో ఒక చింతని మనసులో వచ్చి కూర్చుంది, దాన్ని ఎప్పుడైతే తీసి పారవేస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ చింతలన్నిటిలో నుండి దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అందుకని లేఖనం ఉంది, చింతపడకుడి. ఏం చేయండి? మీ ప్రాణము శ్రేష్టమైనది, మీ దేహము శ్రేష్టమైనది, వాటినిచ్చిన తండ్రిని కనపరచండి. ఇన్ని నష్టాలు కలిగించే చింత మనకు అవసరమా? ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసాన్ని పోగొట్టుకొని చింతపడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తాం?
ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈ లోకంలో ఎవరి కార్యాలు చూడగలం? ఎవరు మన జీవితంలో పని చేయడం మనం చూడగలం? ఖచ్చితంగా దేవుడినైతే చూడలేం. అందుకనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే చింతన ఏం చేయాలి? తీసి పక్కన పాడవాలి. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతార్పణలతో దేవుని సముఖంలో, సన్నిధిలో మనం చేరాలి. అప్పుడు ఈ చింతనన్నిటికీ మేల దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. ప్రియ విశ్వాసి, వీక్షిస్తున్న బిడ్డ, నీ హృదయంలో ఏ చింతతో నువ్వు వెళ్తున్నావు? నీ హృదయంలో, నీ కుటుంబంలో ప్రతి విధమైన ఆలోచనలు నిన్ను కృంగతీస్తున్నాయా? అట్లయితే నీకు శుభవార్త. దేవుడు చెప్తున్న మాట, అప్పుడు చింత పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? 33వ వచనం, 34వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, చింతపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు ఏమవుతాయంట? ఇది జరగట్లేదు అని అనుకునే కన్నా దేవుని నీతి నేను చేస్తా, దేవుని వల్ల నేను ప్రేమిస్తా, నేను వల్ల నిన్ను పొరుగువాడిని ప్రేమించమని అలా నేను దేవుని కొరకు ఉంటా, దేవుని లాగా క్షమిస్తా, యేసయ్య ఈ లోకంలో చూపించిన మాదిరి స్వార్థను ప్రకటిస్తా, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తా, ఒక విశ్వాసికి తగినట్లు నేను ఉంటాను. ఉంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వు దేని కొరకు చింతపడుతున్నవాడు అవన్నీ ఏమవుతాయంట? నాకు అనుకూలించబడతాయి, నాకు సమకూర్చబడతాయి, నా దగ్గరికి వస్తాయి. దేవుని బిడ్డ, చింతపడకుండా మనం ఏం చేయాలి? ఒకటి, చింతపడద్దు అని లేఖనం చెప్తుంది. చింతలో ఉన్న నష్టాలు ఏంటో మనం తెలుసుకున్నాం. 4 నష్టాలు. ఆ నష్టాల నుండి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? చింతపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువారు ఏం మనతో మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం ఏం చెప్తుంది? ఆయన లేఖనాలు ఏం చెప్తున్నాయి? మందిరంలో సావుకులు ఏం చెప్తున్నారు? దానిని మనం ఏం చేయాలంట? అభ్యసించాలంటే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. అంటే ఉదయాన్నే ప్రతిదినము ప్రార్థన మాత్రం మానకుండా చేస్తుంది. అందుకనే దానియేలు జ్ఞాపకం చేసే యథాప్రకారం దేవుని సన్నిధిలో చేరి దానియేలు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. యథాప్రకారం దేవుని సముఖంలో చేరి దానియేలు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అందుకనే కీర్తన భాగంలో దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం. రెండవదిగా ఏం చేయాలంటే, ఈ చింత పోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదవాలి. మూడవది ఏం చేయాలంటే, ఆ నిన్ను వలెని పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించాలి. ఈ లోకంలో నిన్ను వలెని పొరుగు వారిని దేవుడు నన్ను క్షమించమన్నాడు. అందుకే పరలోక ప్రార్థనలో ఉండింది, ఆ దేవుడిని క్షమించిన ప్రకారం నీవు కూడా నీ పొరుగు వారిని క్షమించు. మొదటిగా ఆయన ప్రార్థించాలి, రెండవదిగా వాక్యాన్ని చదవాలి, మూడవదిగా ఇతరులను ఏమి సందేహం లేక వారిని ప్రేమించాలి, రెండవది వారి కనికరపడాలి, క్షమించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఐదవదిగా కనికరపడాలి. ఆయన రాజ్యమును, దేవుని రాజ్యం ఏం చెప్తుంది? లేఖనం చెప్తుంది, ఆయన రాజ్యమును నీతితో కూడినది, ఆయన రాజ్యం యథార్థతతో కూడినది, ఆయన రాజ్యము న్యాయ విధులతో కూడినది. ఆ రాజ్యమును ఎప్పుడైతే వెంబడిస్తామో కనికరము పొందుకుంటాం. చింత మన యుద్ధం నుండి పారిపోద్ది, చింత మన యుద్ధం నుండి వెళ్ళిపోద్ది, చింత మన యుద్ధం నుండి దూరముగా వెళ్ళిపోద్ది. అందుకనే 34వ వచనం మాట్లాడితే, రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడును. రేపటి గురించి చింతపడద్దు, ఎందుకంటే రేపటి దినం ఆ రోజే దాని గురించి చింతపడుతుందంట. కానీ భక్తులు అనుకుంటారు, ఏ నాటికి ఆ నాటికి చాలా, ఈరోజు బాధ కలిగింది, రేపు కూడా బాధ వస్తుందేమో అని అనుకోవద్దు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఆయన రాజ్యాన్ని నీతిని చేస్తున్నా, ఆయన సన్నిధిని వెతుకుతున్నా. ఈనాటికి చాలు, రేపు దినాన నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నా పక్షాన వేచిమాడతాడు, నా దేవుడు నా పక్షాన న్యాయం చేస్తాడు, నా దేవుడు నాకు ముందు నడుస్తాడు. హల్లెలూయా. అందుకే పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు అటు ఇటు చూసి చింతపడిపోయాడు, కానీ దేవుడు ఆయన పక్షాన ఉండగా ఏమైంది? దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని విశ్వాసి, రాత్రి ఇది నాన్న నువ్వు చింతపడుతున్నావా?
చింత ఆ 4 నష్టాలని నీ జీవితంలో తెస్తుందేమో ఒక్కసారి పరీక్షించుకుంటావా? ఈ 4 నష్టాలు రాకుండా ఉండాలి అని అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకు, ఆయన చిత్తాన్ని చేయి, ఆయన కనుదృష్టిలోకి నువ్వు రావడానికి ఇష్టపడు, ఆయన కనికరము నా మీద పడాలని ఆశపడు. ఖచ్చితంగా ఆశపడాలంటే దేవునికి ప్రార్థించడం మానకు, దేవుని పైన విశ్వాసం చూపించడం మానకు, దేవునికి ప్రార్థించడం, వాక్యం చదవడం మానకు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం మానకు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు. అప్పుడు ఖచ్చితంగా ఏ నాటి కీడు ఆ నాటికి సరిపోతుంది. రేపటి గురించి చింతపడక్కర్లా, ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రియ దేవుని బిడ్డ, వీక్షిస్తున్న బిడ్డలారా, చింత నిన్ను ఈ 4 నష్టాలు గుండా వెళ్తుందా? అట్లయితే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం ప్రారంభించు, దాన్ని అభ్యాసం చేసుకో, దానికోసం ప్రయాసపడు. చింత మనకి దూరం అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు మనకు, అందుకే నీ దుఃఖము సమాప్తమైనది, ఆయన దుఃఖానికి ప్రతిగా పోదననిచ్చేవాడు. అటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుని బట్టి ధైర్యంగా తెచ్చుకొని చింతలో దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, దేవుని కృపకు పాత్రలు అవుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణ దయగల రాజా, మంచివాడా, మీ కృతజ్ఞతలు కనికరించండి. ఈ దినము మీ కటాక్షము, మీ కనికరం మా మీద ఉంచండి, మీ కృపతో మమ్మల్ని భద్రపరచండి. నిజమే నాయన, చింత మా జీవితాల్లో ఎన్నో నష్టాలు, అవన్నీ నాయన నష్టాలు నాయన మా జీవితంలో రాకుండా ఉండాలంటే మీ రాజ్యాన్ని, నీతిని వెతకాలంటే మీకు ప్రార్థించాలి. ప్రార్థించు మానకూడదు, మిమ్మల్ని వెంబడించడం మానకూడదు, సన్నిధికి రావడం మానకూడదు. ప్రభు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడిన అయ్యా మమ్మల్ని సమృద్ధితో నింపండి. ప్రతి ఒక్కరు ధైర్యపరిచి మీ మార్గంలో నడిచి మీ బిడ్డలుగా ఈ లోకంలో మిమ్మల్ని చేరుకునే బిడ్డలుగా ఉండకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత, పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత, పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ప్రభుడవు, రాజుల రాజువు, దేవాది దేవుడవు, సమాధానకర్తవు, ప్రేమ సంపూర్ణుడవు, కృప చూపి కరుణించువాడవు. ప్రభువుల ప్రభుడవు, రాజుల రాజువు, దేవాది దేవుడవు, సమాధానకర్తవు, ప్రేమ సంపూర్ణుడవు,
కృప చూపి కరుణించువాడవు. సర్వలోక రక్షక సర్వము నీవయ్యా, సర్వలోక రక్షక సర్వము నీవయ్యా. సన్నుతింతుము నిన్నే సర్వోన్నతుడా, స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. సిలువలో మాకై నీ బలియాగం పాప విముక్తికి కారణం, నీ రక్తమే పరిహారం క్షమాపణే ఆశీర్వాదం, ధన్యమాయ మా జీవితం. సిలువలో మాకై నీ బలియాగం పాప విముక్తికి కారణం, నీ రక్తమే పరిహారం క్షమాపణే ఆశీర్వాదం, ధన్యమాయ మా జీవితం. నీవే మార్గము, నీవే సత్యము, నీవే మార్గము, నీవే సత్యము, నీవే నిత్య జీవము నిరంతరము. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, ఓ ఆశ్చర్యకరుడా మా యేసుదేవా, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత